యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బేతనియా ప్రార్థనా మందిరం నిడదవోలు నుండి మీకందరికీ కూడా శుభవందనాలు తెలుపుచి ఉన్నాం. ఈ దినము సంఘ ప్రార్థన కూడిక కలిగి ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల వాతావరణ పరిస్థితులను బట్టి ఇక్కడ వచ్చిన వర్షం గాలిని బట్టి నెట్ సరిగా లేదు కాబట్టి ప్రత్యక్ష ప్రసారాన్ని మరి ఇవ్వలేకపోతూ ఉన్నాం. దయతో గమనించండి. ఆన్లైన్లో ఉన్నవారు తిరిగి దీన్ని మీకు పంపిస్తారు. అంతవరకు వేచి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థనతో కూడికను ఆరంభించుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మమ్మలను కాపాడి భద్రపరిచిన విధానం అంతటికై వందనములు చెల్లిస్తున్నాం. మా దేవుడుగా, మా ప్రభువుగా, మా రక్షకుడిగా మీరున్నందుకై నిన్ను స్తుతించి మహిమపరిచి ఆరాధిస్తూ ఉన్నాము. 2021 సంవత్సరం 8 నెలలు మా మీద నుంచి గతింపజేసి 9వ నెల ఇలా 3వ రోజు చూడ్డానికి మా లాంటి వారికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. గనులు, గొప్పవారు, ఉన్నతులు, శ్రేష్ఠులు, శక్తి బలం కలిగిన వారు, ధనధాన్యములు కలిగిన వారు, పేరు పలుకుబడి కలిగిన వారు, ఆరోగ్యం కలిగిన వారు ఈరోజు లేకపోయారు. వారికంటే మేమేమీ గొప్పవారం కాదు, అంత ఉన్నతులము కూడా కాదు. అయినా నీ కృపను బట్టి మమ్మలను జ్ఞాపకం చేసుకుని అంగీకరించిన నీ ప్రేమ కొరకు వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో బలహీనతలు, రోగ బాధలు, కష్ట నష్టాలు, కొన్ని నిందలు, అవమానాలు, శ్రమల గుండా ప్రయాణం చేస్తూ వచ్చిన వారు, అలాంటి మమ్ములను మీరు కనికరించుకున్న నీ ప్రేమంతటిని బట్టి నీకు మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఈ దినము బేతనియా ద్వారా జరుగుతున్న ప్రార్థనా కూడికను బట్టి వందనాలు. సాయంకాలం వచ్చిన మరి గాలి వర్షమును బట్టి మరి నెట్ సరిగా లేదు మాకు ప్రభా, మరి సమస్యతో ఉన్నాము. దయతో అనేకులు అర్థం చేసుకుని తిరిగి ఏకీభవించినట్లుగా కృపనివ్వండి. మందిరంలో కొద్దిమందిగా చేరి వచ్చాము. నిశ్చితమైతే దీన్ని తర్వాత రికార్డింగ్ వారు వినడానికి కృపనివ్వండి. మేలు కొరకు అప్పగించుకుంటూ కొద్ది సమయం మాకు దీవెనకరంగా చేయమని, మా పాటలు పాడుట, వాద్యములు వాయించటం ఇవన్నీ స్వాధీనించుకుని మా మధ్య మీ ఆత్మను ఉంచమని, మీ సంచకరువును కూడా ఉంచమని, చీకటి శక్తులను, దురాత్మలను సంపూర్ణంగా నీ నామంలో బంధిస్తూ ప్రభు రాత్రి ప్రతి ఒక్కరి కొరకు, ప్రతి చిన్న పెద్ద యవనస్తులందరి కొరకు ప్రార్థించడానికి ప్రార్థనా భారాన్ని మాకు కూడా దయచేయండి. నిన్నటి దినము ఈరోజు చేస్తూ వచ్చిన గృహ దర్శనాలన్నిటిపైన ముద్ర వేయండి. ఏ చోట్లకి వెళ్ళి ఎవరి కొరకు ప్రార్థించి వచ్చామో ప్రభు వారందరినీ కూడా మీరు దీవించండి. మేలు కొరకు అప్పగించుకుంటూ వందనములు చెల్లిస్తూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. హలో హలో పాట సంఖ్య 111. పాట సంఖ్య 111. అన్ని పుస్తకాల్లో ఒకటే నెంబర్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయం.
తార పర్వత సముద్రముల కన్నా ఆకాశ తార పర్వత సముద్రముల కన్నా నందమే హృదయము నిండెను ప్రభుని కార్యములు
పాట సంఖ్య 581. పాట సంఖ్య 581. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విసిదముగా నుడివితివి, విసుగాకుండా నిత్యము. విసుగాకుండా నిత్యము ప్రార్థించవలెనని విసిదముగా నుడివితివి, విసుగాకుండా ఏకీభవించి భూమిపైన ఇద్దరు, ఏకీభవించి భూమిపైన ఇద్దరు వేడుకొను సంగతి చూచి, వేడుకొను సంగతి చూచి
ఈ దినము ప్రార్థనా కుడి కొరకై మనం చేరి వచ్చాం. కాబట్టి కొంత నెట్ ప్రాబ్లం ఉన్న కారణంగా మనం అందరం మరి వాక్యాన్ని లైవ్లో కలిగి ఉండలేకపోతున్నాం. అయినప్పటికీ తర్వాత మీకు దీన్ని అందించాలని కోరబడుతున్నాం. కాబట్టి ప్రార్థన కొరకై దావీదు కీర్తన 145. దావీదు కీర్తన 145 19వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. దావీదు కీర్తన 145 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. ప్రేమల మా తండ్రి, మీ వందనాలు. నీ యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చేటువంటి దేవుడు. అందుకై మరొకసారి వందనములు చెల్లిస్తున్నాం. ఇది నాన్న నీ బిడలముగా మందిర ఆవరణంలోని కొద్దిమంది వచ్చారు. ఎంతోమంది మరి లైవ్లో ఉండాలని ఆశపడుతూ వచ్చారు. పరిస్థితులను బట్టి దీన్ని రికార్డింగ్ ఇవ్వాలని కోరుతుండగా తర్వాత వాక్యం విని వారు ప్రార్థించినట్లుగా కూడా సిద్ధపరచండి. ఉన్న పరిస్థితులను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ నిలబడిన మీద దాసుని అభిషేకించమని, కొన్ని మాటలు మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో వినయపూర్వకంగా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దావీదు కీర్తన 145. ఈ కీర్తన అంతా కూడా మరి స్తుతి కీర్తన దావీదుది అని వ్రాయబడుతూ వచ్చింది. ఇందులో అనేకమైన సందర్భాలు మనకు తెలుసు. గత ఆదివారం ఆరాధన కొరకై ఈ మాటలు, బల్ల కొరకై ఆ మాటలు, ఆయన కనికరములు సమస్త కార్యములు అనేది మనం ధ్యానిస్తూనే వచ్చాం. అలాగే జరిగిన కృతజ్ఞతా కుడికలో కూడా మనం చూస్తూ వచ్చాం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడు అని. ఈ దినం మళ్ళీ ప్రార్థన కొరకై ఈ చిన్న మాట జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరు ఆయనను అడుగుతారో లేదా కోరుకుంటారో దానిని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. దేవుని యొక్క వాక్యములో మరి సామెతల గ్రంథం కూడా ఆ మాట రాయబడుతూ వచ్చింది. సామెతల గ్రంథం మరి 11వ అధ్యాయం, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 11:23 నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. కాబట్టి ఎవరు ప్రార్థిస్తే ఆ కోరిక తీర్చబడుతుంది అని అంటే నీతిమంతులు కోరినది లేదా వారు ఆశించినది, వారు కోరినది వారికి దొరుకును అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, మంచిది. కాబట్టి ఇప్పుడు మనకు అనేకమైన కోరికలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఎవరికి తగిన కోరికలు వారికి ఉంటాయి. లోకములో ఉన్నాము గనుక, జీవిస్తున్నాము గనుక పిల్లలకు వారి కోరికలు వారికి ఉంటాయి, పెద్దలకు వాళ్ళ కోరికలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి చదువుకునే వారికి, ఉద్యోగస్తులకు, లేకపోతే సంసారులకు, సేవకులకు, లేకపోతే ఆయా రకాల హోదాలు ఉన్న వారికి ఎవరికైనా ఉంటాయి. అందుకనే చెప్తారు ఏమని సోషల్లో, మరి కోరికలు అనంతం, ఇన్ఫినిటివ్, దానికి ఏమీ అంతం లేదు. ఎన్నైనా కోరుతూనే ఉంటాం, ఇచ్చేవాడు ఉండాలి కానీ. కాబట్టి అందుకే లోకంలో ఏం చెప్తారు, వడ్డించేవాడు మనోడైతే కడపంతిలో కూర్చున్నా అన్నీ మనకే. కాబట్టి అలాగనే అనేకమైన కోరికలు మానవునికి ఉండనే ఉంటాయి. కానీ ఆ కోరిక అనేది దేవుని ద్వారా మాత్రమే తీర్చబడేది ఉండాలి. ఇప్పుడు మనము చేసేటువంటి ఆ ప్రార్థన లేదా విజ్ఞాపన దేవుడు మనకు సంపూర్ణంగా దయచేసేదిగా ఉండాలి. అందుకనే దేవుడు ప్రతి జీవిని తృప్తిపరుస్తాడు. ఇదే 145వ కీర్తన 16వ వచనం. 145వ కీర్తన 16. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కోరిక కూడా ఆయన తృప్తిపరుస్తాడు. అది పక్షే కానీ, పశువే కానీ, అది మనిషే కానీ. కాబట్టి ఎవరైనా ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరిచే దేవుడు ఆయనే. ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట ఏమంటే
తన యందు భయభక్తులు గల వారి కోరిక, అనగా ఆయనను అడిగేటప్పుడు భయభక్తులు కలిగిన వారంగాను నీతిమంతులుగాను మన యొక్క కోరిక ఉండాలి అనేటువంటిది నేర్చుకోవలసిన వారికి ఉన్నాం. కాబట్టి మనకు ఉండేటువంటి కోరికలన్నీ కొన్నిసార్లు దేవుని దగ్గర ఉంచుతాము, అవి కూడా నెరవేరకపోయినప్పుడు నిరాశపడతాం. కాబట్టి మనం కోరినది ఇవ్వలేదే, దొరకలేదే, లేదా జరగలేదే, కాబట్టి ఇది ఎందుకు ఇలా అయ్యింది అనే సంగతి కూడా. అయినా ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవిని ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఏది దయచేయాలో దానిని ఇచ్చేటువంటి దేవుడు ఆయన. కాబట్టి దావీదు ఈ కీర్తనలో ఈ మాట రాసి ఉంచాడు, ఏమనంటే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఇంకా ఎవరి కోరిక తీరుస్తాడు? దావీదు కీర్తన 10:17 వచనం. దావీదు కీర్తన 10:17 వచనం. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరిక నీవు వినియున్నావు. బాధపడు వారి కోరిక ఆయన తీరుస్తాడు. ప్రతి జీవి కోరిక తీరుస్తాడు. ఇంకెవరంట? నీతిమంతుల కోరిక తీరుస్తాడు. బాధపడు వారి కోరిక కూడా. ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, ఆ సంగతులన్నిటిలో బాధపడు వారి కోరిక నీవు విని ఉన్నావు. అలాంటి వారి కోరికను కూడా, అంటే ఏమి వారు ఆశిస్తారో వారిస్తారు. ఈ రాత్రి ప్రార్థనా కోరికలో మనం కూడా కొన్ని అడుగుదాం. మనకెన్నో కోరికలు లేదా ఆశలు మనకున్నాయి. అయితే భూ సంబంధమైన వాటన్నిటికంటే ఆత్మ సంబంధమైన వాటిని అడుగుట శ్రేష్టమైన కోరిక. మనం ఎంతసేపు ఏదైనా కోరుకోమంటే ఈ భూమి మీద ఉన్న వాటిని మనం కోరుకునే వారు ఉంటాం. మన కంటికి కనబడేవి, ఇష్టమైనవి, లోకంలో ఉన్నత స్థాయిలో మనల్ని ఉంచేవి, లేదా విద్య, జ్ఞానం, డబ్బు, లేదా మనకు ఉండేటువంటి ఏ కోరిక ఉందో వీటన్నిటిలో మనం కోరుతాం. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుని కోరుకున్నారు. వారు కోరుకున్నది వారికి దక్కింది. వారు కోరినది ఉత్తమైనదిగా కూడా ఉంచబడుతూ వచ్చింది. అది శ్రేష్టమైనదిగా ఉంది. అది దేవుని దృష్టికి ఎంతో విలువైనదిగా ఉంచమంది. అంతేకాదు మరికొంతమంది కోరుకున్నారు, అది శరీర సంబంధమైన లోక పరిస్థితులు కోరుకున్నారు. రాత్రి ప్రార్థనా కుడి కొరకు వచ్చినటువంటి మన సంగతులు, మన సమస్యలు, మన పరిస్థితులు ఏవైనా మనం కోరేది దేవునికి ఇష్టమైనది ఉండాలి. నీతిమంతుల కోరిక ఆయన నెరవేర్చును. రండి, దావీదు అడుగుతా ఉన్నాడు. 27వ కీర్తన, దావీదు కీర్తన 27. భక్తుడైన దావీదు ఎన్నో ఉన్నాయి. ఆయన కూడా ఒక కోరిక కోరుకుంటున్నాడు. 4వ వచనం. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని, ఏంటంట? దానిని వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంత శ్రేష్టమైన కోరికది, ఎంత ఉన్నతమైన కోరిక, ఎంత ఆశ కలిగిన కోరిక. కాబట్టి దావీదు అడుగుతున్న కోరిక ఎలాంటిదంటే, ఈ భూమి మీద లేదా తనకు కావలసిన ధనధాన్యం, మేడ, మిద్దె, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రఖ్యాతులు కాదు, కానీ ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కోరుకునేది ఏమంటే, అయ్యా నేను ఒక్క వరం అడుగుతున్నాను. అదేమంటే నీ మందిరములో లేదా నీ సన్నిధిని నిలుచు భాగ్యం, నీ మందిర ఆవరణంలో ఉండే భాగ్యం, లేదా నీ ప్రజల భాగ్యం. కాబట్టి ఎంత ఆత్మీయమైనది ఇది. కాబట్టి దేవుని ప్రజలముగా మనము కూడా ఇలాంటి కోరిక కలిగి ఉండవలసిన వారికి ఉన్నాం. మనం కూడా ప్రార్థిద్దాం దావీదు వలె. యెహోవా యొద్ద ఒక్క వరం అడుక్కుంటున్నాను, నేను ఒక కోరిక నాకుంది. అదేమంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో దాన్ని ధ్యానించుటకును అని దావీదు చెప్తున్నాడు. ఆయన ఆలయము, ఆయన ఇల్లు, ఆయన మందిరము, ఆయన సన్నిధి దావీదుకి ఎంతో ఇష్టమైనటువంటి. కాబట్టి ఈ స్థలాలు ఇవి. కాబట్టి నీ బలిపీఠము అంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలముగా మన ఆశ కూడా దేవుని ఇంటి కొరకే ఉండాలి. నీ ఇంటిని గుర్చిన ఆశ నన్ను భక్షించుచున్నది అని దావీదు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎందుకు అంతానంటే దేవుని మందిరంలో ఏముందయ్యా
లేదా దేవుని మందిరం అంత ప్రేమించడానికి ఏం కనబడుతున్నాయి? ఇక్కడ కొన్ని గోడలు ఉన్నాయి, కొంతమంది మనుషులు ఉన్నారు, ఆయా సంగతులు ఉన్నాయి, ఇంతే కదా, మనం ఇదే చూస్తాం. అయితే దావీదు చూసే శ్రేష్టమైన సంగతి 36వ కీర్తన, దావీదు కీర్తన 36:8 అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు, ఆనంద ప్రవాహములో నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. మందిరములో సమృద్ధి ఉందని గుర్తించాడు, మందిరములో ప్రసన్నత ఉందని చెప్పాడు. 27వ కీర్తన మనం చూసాం 4వ వచనంలో, ఆయన ప్రసన్నతను చూచుటకును అంటాడు, ప్రసన్నత ఉంది, నీ సన్నిధిలో నిత్య సుఖములు గలవు అంటాడు. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? నిత్య సుఖాలు ఉన్నాయి. ఆయన సన్నిధి ఏం చేస్తుంది? తోడుగా వస్తుంది. నిర్గమాకాండం 34:11, కాబట్టి నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి అందుకే ఆయన సన్నిధిని కోరుకునే దావీదు. నేడు మనము కూడా అడుగుదాం, మన కోరిక ఎలాంటిదంటే, అయ్యా నీ సన్నిధిలో ఉండంటాడు. ప్రసన్నత. 23వ కీర్తన చివరి వచనంలో కూడా ఏమంటాడు? చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. కాబట్టి చిరకాలం దేవుని మందిరం, దేవుని ఇల్లు. కోరహు కుమారులు అడుగుతున్నారు, నీ మందిర ద్వారమునొద్ద ఉండుట, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అంటారు. కాబట్టి అలాగున దేవుని సన్నిధిని మనం కోరుకోవలసిన వారు ఉన్నాం. దేవుని యొక్క సన్నిధి భాగ్యాన్ని మనము అనుభవించవలసిన వారు ఉన్నాం. ఈ రాత్రి ప్రార్థనా కుడికిలో దావీదు వలె ఒకవేళ భూ సంబంధమైనది ఏది మనకొద్దు కానీ, కాబట్టి ఇది మనం అడగాలి. రాజుల గ్రంథంలో మరి సొలొమోను అడుగుతూ వచ్చాడు. ఏమని అడిగాడు? అయ్యా నాకు వెండి బంగారాలు ఏమి వద్దు కానీ నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు చాలు. కాబట్టి రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం. దావీదేమో ఆయన సన్నిధిని కోరుకుంటే, ఆయన కుమారుడైన సొలొమోన్ ఇవే కోరుకుంటూ ఉన్నాడు. ఏమడుగుతున్నాడో చూడండి. ఏమి కావాలి అని అడిగితే 9వ వచనం, మొదటి రాజులు 3:9, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగడవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసురుడైన నాకు వివేకము కలిగిన హృదయం. ఒకటి, ఆయన యొక్క మందిర ప్రసన్నత దావీదు కోరుకున్నాడు. కుమారుడైన సొలొమోను ఏమడుగుతున్నాడంటే, వివేకము కలిగిన హృదయమి, జ్ఞానము కలిగిన హృదయమి. ఈనాడు మనం అడిగితే ఒకవేళ దేవుడు ప్రత్యక్షమై మళ్ళీ ఏం కావాలని అడిగితే ఎన్ని కోరికలు మనకుంటాయో, ఎన్నెన్ని సంగతులు మనకుంటాయో. కానీ వీరు గొప్పవారై ఉండి ఆత్మీయ స్థితిలో దేవుణ్ణి ఏమి కోరాలో అది కోరుకుంటున్నారు, ఏమి అడగాలో అది అడుగుతున్నారు, ఏమి వారికి మరి ప్రాప్తించాలో దానిని వారు కోరుకుంటున్నారు. క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఉన్నాం. మన కోరిక దావీదు కోరిక వంటిదిగా ఉండాలి, మన కోరిక సొలొమోను కోరిక వంటిదిగా ఉండాలి. అయ్యా వివేకము కలిగిన హృదయం నాకు దయచే. వెంటనే దేవుడు అన్నాడు, నువ్వు వెండినైనను ఐశ్వర్యమునైనను బంగారమై ఇవేమీ అడగలేదు, కానీ ఏమడిగావు? హృదయం. కాబట్టి దానితో పాటు దీర్ఘాయువు కూడా నీకు ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను. చదవండి 13వ వచనం, నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. కాబట్టి ఏది అడిగామో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. మీకేమి కావలియునో మీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు అడిగేది ఒకవేళ భూ సంబంధమైనది అడిగితే అది ఇచ్చి నేను తృప్తిపరుస్తాడు, అక్కడి వరకే. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోల్పోతాం. రాత్రి ప్రార్థనా కుడికిలో సొలొమోను వలె మనం కూడా అడుగుదాం. ఏమని? అయ్యా వివేకము కలిగిన హృదయం నాకు దయచేయి అని అడుగుదాం. అప్పుడు తప్పక దేవుడు దయచేస్తాడు. అంతేకాదు, ఎవరు అడిగారు? రండి మనం చూస్తే రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలు దేశము చెందిన చిన్నది ఉంది. ఇశ్రాయేలు దేశము చెందిన చిన్నది ఆమె ఏం కోరుకుంటుందో చూడండి. అక్కడ 3వ వచనం, 2వ రాజుల గ్రంథం 5:3 వచనం, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని ఎంత చిన్న బిడ్డ కోరిన కోరిక. ఈ వయసులో తనకు ఉండవలసిన కోరికలు బహుశా
వేరే ఉండొచ్చు, కానీ నా యజమానుడు అక్కడ ఉండుట దైవజనుని చూపిస్తుంది, ప్రవక్తను చూపిస్తుంది, షోమ్రోను వైపు తిప్పుతుంది. కాబట్టి తన ఆత్మీయ క్షేమాభివృద్ధిని చూస్తుంది, పాప క్షమాపణ కొరకే చూస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే తన కోరికల వచ్చిందో వెంటనే తనకు రెండు విధాలుగా బాహ్యంగా స్వస్థపడ్డాడు, నిజమైన దేవుణ్ణి ఆంతరంగంలో తెలుసుకున్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప దేవుడే లేడని లోకమంతటూ చాటేటువంటి నయమాన్ ఎరగవలసిన వారు. ఈ ఇశ్రాయేలు దేశము చెందిన ఈ చిన్నదాని యొక్క చిన్న కోరిక ఏమంటే ఒకే మాట అంది, నా ఏలినవాడు ప్రవక్త దగ్గర ఉండాలని నేనెంతో. ఈనాడు నీ కోరిక ఏంటి? లోకంలో అనేకులు పాపముతో నశించిపోతా ఉన్నారు, నిజ దేవుని ఎరుగక నశించిపోతా ఉన్నారు, నిజమైన దేవుని ఎరుగక తిరుగులాడుతూ ఉన్నారు, విగ్రహారాధనలో ఉన్నారు, పాప క్షమాపణ లేకుండా తిరుగులాడుతున్నారు. వారు కలిగి ఉన్నదే వారి భక్తి అనుకుంటున్నారు, పాపమును కప్పేసుకుంటున్నారు నయమాను వలె. ఈనాడు నా కోరిక ఎలాంటిది? అయ్యా, వారు స్వస్థత పొందులాగున, వారు రక్షణలో ఉండాలని, వారు నీ సన్నిధిలో కనబడాలని నేనెంతో కోరుతున్నాను. ఇది మన ఆశ. ఒకవేళ నీ కుటుంబీకులా, నీ రక్త సంబంధికులా, లేదా నీ తోటి ఉద్యోగస్తులా, లేదా ఇరుగు పొరుగు వారా, నీ బంధువర్గమా, లేదా నువ్వు కోరేటువంటి వారు ఎవరైనా కావచ్చేమో, వారును నీ వంటి రక్షణ కలిగి ఉండాలనే కోరిక నీకుందా? ఈ యొక్క ఇశ్రాయేలు దేశానికి చెందిన చిన్నదాని కోరిక ఎంత గొప్పదంటే, ఈ ఒక్క వ్యక్తి అక్కడ ఉండాలని కోరితే ఈ వ్యక్తి చేసిన పని ఏంటంటే ఆ దేశమంతటా ఇలా ప్రకటించాడు. ఏమని? రండి 15వ వచనం, రాజుల 2వ గ్రంథం 5:15. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని యొద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించము, ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటా మరి యొక్క దేవుడు లేడని నేనెరుగుదును. ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడని చాటుకుంటూ అనేకులకు ప్రకటిస్తూ నమస్కారం చేస్తూ ఆయనకు సాగిలపడుతూ దేశమంతటా ప్రకటించాడు. ఈ రోజున మన కోరిక అదై ఉంటే ఎంత బాగుండు. కాబట్టి ఇశ్రాయేలు దేశము చెందిన చిన్నదా, 1 దావీదు కోరిక, 2 సొలొమోను కోరుకున్న కోరిక, ఇశ్రాయేలు దేశము చెందిన చిన్నది కోరుకున్న కోరిక. ఇంకొక వ్యక్తిని చూసి మనం ముగిస్తాం. రాజుల 2వ గ్రంథం 2:9 వచనం. రాజుల 2వ గ్రంథం 2:9. ఎలీషా కోరుకున్న కోరిక ఏంటో చూద్దాం రండి. 2 రాజులు 2:9. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద బడక మునుపు నీ కొరకు ఏమి చేయగోరుదువో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు ఆత్మను అడిగినటువంటి వాడు. బాహ్య సంబంధమైనది ఏది అడగలేదు కానీ, లోక సంబంధమైనది ఏది అడగలేదు కానీ ఏమడిగాడు? నీ ఆత్మలో 2 పాళ్ళు నాకి, 2 పాళ్ళు ఆత్మలో నీకు 2 పాళ్ళు ఇస్తే చాలు. కాబట్టి తప్పక నాకు అది మేలు అని ఈరోజు మనం ఏం అడుక్కున్నాం? దేవుని ఆత్మను అడుగులుచున్నామా? ఎంతసేపు మన కొరకు, మన పిల్లల కొరకు, మనం తినేది, తాగేది, ఉండేది, ధరించేది దీని కొరకేనా? అయ్యా, నీ పరిపూర్ణతలోనికి, నీ పరిపక్వతలోనికి, నీ రూపములోనికి నేను వచ్చేదాని కొరకే ఆత్మ సంబంధమైన సంగతులే కోరుకుంటాను అని అడగగలుగుతున్నామా? కాబట్టి అడుగుదాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మాట మర్చిపోదు. వారి మొర ఆలకించి వారికి ఉత్తరమిచ్చును. కాబట్టి మనం చేయవలసిన ప్రార్థన దావీదు వలె ప్రార్థించాలి. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ ఉండునట్లుగా, నేను నా కుటుంబం నిత్యం సన్నిధిని ఉండునట్లు దాన్ని అనుగ్రహించు అంటాడు. 2వ సమూయేలు గ్రంథం 7:29 వచనంలో దావీదు, అయ్యా, నీవు నన్ను ఆశీర్వదించావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యం ఆశీర్వదించబడును గాక. యెహోవా, నీ దాసును నేను నాకు సెలవిచ్చి ఉన్నావు, నిత్యం ఉండినట్లు, నీ సన్నిధిని ఉండినట్లు దాన్ని ఆశీర్వదించు. ఎంత గొప్ప సంగతి! దావీదు అడిగిన ఆశీర్వాదం కోరిక 1. సొలొమోను అడిగాడు. ఏమడిగాడు? అయ్యా, నీ ప్రజలను నాకు వివేకము కలిగిన హృదయమే. అంతే. 3వదిగా నయమానును స్వస్థపరచడానికి ఆ చిన్నది అడిగింది, ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. 4వదిగా చూస్తూ వచ్చాం, ఎలీషా ఏలియాను
అడుగుతుండేటువంటి కోరిక ఏమంటే, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు ఇచ్చాలి, నీ ఆత్మలో 2 పాళ్ళు. కాబట్టి ఆత్మను కోరుకున్నాడు. నీ ఆత్మ గొప్పదయ్యా, నీ ఆత్మ గిల్గాల్, బేతేల్, ఎరికో, యొర్దాను దాటి వచ్చినటువంటి ఆత్మ. కాబట్టి అది నాకు దయచేయి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షింపలేదు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాలు మనం చదువుకుంటూ వస్తే రాయబడి, అతడు మరలా ప్రార్థించగా భూమి ఆకాశము వర్షమిచ్చింది. అలాంటి ఆత్మను, ఆ శక్తిని కోరుకున్నాడు. ఈరోజు మనం ఏం అడుగుతా ఉన్నాం? భూ సంబంధమైనదా, పర సంబంధమైనదా? మన కోరిక ఏ కోరిక? కాబట్టి భూమి మీద ఎంతసేపు ఇంకా ఏమి తిందమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామని మీ దేహమును గురించి మీరు ఆలోచించకండి. కాబట్టి పరలోకపు తండ్రి గురించి కొంతమంది అడుక్కున్నారు. కాబట్టి ఎలాంటివి అడిగారు వారు? రండి, అపోస్తుల కార్యం అది కూడా చూద్దాం. అపోస్తుల కార్యం 13:21. అపోస్తుల కార్యం 13:21. అపోస్తుల కార్యం 13:21. రాజు కావాలని కోరగా, ఇశ్రాయేలు కోరిక ఏంటంటే ఒక మనుష్యుడు రాజుగా కావాలని వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక అంతేమంటే రాజుగా కావాలని వారు కోరుతున్నారు. వారు రాజు కావాలని కోరగా, రాజు కావాలి, రాజు కావాలి అనే వారి యొక్క కోరిక, వారి అభిలాష, వారి ఇష్టం, లేదా వారికి ఉండే సంగతులు ఇవన్నీ కూడా ఉంచబడుతూ వస్తున్నాయి. కాబట్టి ఇశ్రాయేలీల దృష్టి అంతా దేవుని మీద లేదు, దైవ సంగతుల మీద లేదా దైవ ఉద్దేశాల మీద లేదు. కానీ వారికి ఉండే సంగతి అంటే ఎలా ఉందంటే రాజు కావాలి, రాజు కావాలి. కాబట్టి రాజును అభిషేకించు మాకు. మన కోరిక ఎలాంటిది? మనకు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉండగా మనకెందుకు అంత? కాబట్టి రాజు కావాలనని కోరుకునే కోరిక ఒకరికి. మరొక ఆయన కోరుకున్నాడు. రండి, అపోస్తుల కార్యం 8. అపోస్తుల కార్యం 8, అపోస్తుల కార్యం 8, 18, 19 వచనాలు. అపోస్తుల కార్యం 8, 18, 19. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు నాకు అధికారమియుడని డబ్బుతో అడుక్కుంటున్నాడు, లంచం ఇస్తున్నాడు. ఏం కావాలి ఇతనికి? పరిశుద్ధాత్మ ద్రవ్యం పెట్టి అడుగుతా ఉన్నాడు. ఇతని కోరిక వేరు, లోక సంబంధంగానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి అపోస్తులు ఎవరి మీద చేతులు ఇస్తే వారికి స్వస్థత వస్తుంది, వారు మేలు పొందుతున్నారు, ఆరోగ్యాలు వస్తున్నాయి. ఇతనికి కూడా ఆశ కలిగింది, ఎలాగ మనం కూడా ఇట్లా చేయొచ్చని. వచ్చాడు వాళ్ళ దగ్గరికి, అపోస్తుల దగ్గరికి, అన్నాడు వాళ్ళ పాదాల దగ్గర ద్రవ్యం పెట్టేసి డబ్బు పెట్టి అన్నాడు, ఆ పరిశుద్ధాత్మ నాకు కూడా ఇవ్వండి. కాబట్టి నాకు కూడా ఇవ్వండి. చెడి ఎలాంటి ఆలోచన. కాబట్టి 20వ వచనం ఏమన్నారు వారు? నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందనని తలంచుకుందినా నీ వెండి నీతో కూడా, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. సరైన కోరిక కోరట్లే ఈనాడు మనం. చాలామంది ఏయో వరాలు కావాలి నీకు, ఏదో మర్మాలు చెప్పేయాలనుకుంటున్నావు, ఏదేదో చేసేయాలనుకుంటున్నావు, ద్రవ్యం ఇచ్చి లేకపోతే ఆయా సంగతులు ఇచ్చి నేను ఇంత స్థాయి అనుకుంటున్నావు. ఈనాడు అనేక మంది కనబరుచుకోవాలని కోరుకునే కోరికలు. ఎందుకని? ఈ సీమోను కూడా వచ్చి అపోస్తుల్ని ఏమడుగుతున్నాడు, అయ్యా నాకు పరిశుద్ధాత్మ ఇచ్చేయండి, డబ్బు ఇస్తాను, డబ్బులు పెట్టి పరిశుద్ధాత్మను. అప్పుడు వాళ్ళు అన్న మాట ఏమండి, ద్రవ్యం పెట్టి ఇది సంపాదించుకునేది కాదు, నువ్వు ఆత్మలో దేవుని వైపు చూసి సంపాదించవలసి. నీ కోరిక దేవుని వైపు ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమన్నా, నీ హృదయం దేవుని ఎదుట ఏం కాదు, ఇది సరైనది కాదు, సరైన కోరిక కాదు నీది. కాబట్టి అక్కడేమో రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు, ఇక్కడేమో ఈయన కోరిక ఇలాంటిది. తర్వాత ఆ హేరోదియ కుమార్తె ఒకటి అడిగింది. రండి, ఎక్కడ? యోహాను సువార్త, మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము 19 నుండి 25 వరకు ఉంటుంది. కాబట్టి ఈ హేరోదియ కుమార్తె ఏమడిగిందో తెలుసా? నీకు ఇష్టమైనది అడుగుము. 22వ వచనంలో, 22వ వచనం, మార్కు 6:22, నీకు ఇష్టమైనది అడుగు నేను ఇస్తానని తండ్రి అడిగితే తల్లి దగ్గరికి వెళ్ళి అడిగింది. ఇలా అంటున్నాడు మా తండ్రి, నీ ఏం కావాలో కోరుకోమంటున్నాడు, ఇస్తాడంటే ఏం చెప్పింది ఆ తల్లి? బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క తల నరకమంది.
తల కావాలని అడగమని. అంత మంచిదా? అభిషక్తుని మీదకి వెళ్ళడం అంత మంచిదా? దేవుని దావీదు అన్నాడు సౌలు గురించి, యెహోవా అభిషేకించిన వానిని నేను ముట్టను. ఈనాడు ఎలాంటి కోరికలు ఉన్నాయి మనుషులకి, కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి దేవుని మీదకి, దేవుని ఇంటి మీదకి, దేవుని దాసుల మీదకి. ఎందుకు నీకంత ధైర్యం? ఎందుకు నీకంత పరిస్థితులు? ఏమేమి అడుగుతుందంటే ఈ తల్లి చేసే ఉపదేశం ఇలాంటిది. కొంతమంది తల్లి ఉన్నారు బైబిల్లో. యాకోబు తల్లి యాకోబుకు మోసం నేర్పింది. కాబట్టి నువ్వు గొర్రెను వధించుకొచ్చే, బొచ్చంతా కప్పేసింది, వెళ్ళి ఆశీర్వాదాలు పొందేయి కాబట్టి నేర్పుతూ వచ్చింది. కాబట్టి అలాగున కొద్దిమంది చెడు నడత నడుచున్నట్లుగా దినవృత్తాంతాల గ్రంథం అతని తల్లి అతనికి ఏం చేసింది? నేర్పింది. తల్లి నేర్పింది. ఇక్కడ కూడా ఈ తల్లి ఏం నేర్పుతుందంటే, వెళ్ళి బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల నరికేమ. ఎందుకంటే ఈమెను గద్దిచ్చాడు, ఈమెను మరి తిట్టాడు, ఈమె చేస్తున్నది తప్పని రుజువు చేశాడు, నిరూపించాడు. కాబట్టి ఇప్పటికి ఏముందంటే లోపల పగ, ద్వేషం, కక్ష. సత్యం కొరకు ఎవరు కూడా ఏం చేయరు, నిలబడరు. ఎలాగైనా ఇటు చావాలి ఇప్పుడు. కాబట్టి ఏం కోరుకుంటుందంటే బాప్తిస్మ ఇచ్చే యోహాను యొక్క తల. ఇలాంటివి లోక సంబంధమని అవి మనం కోరుకోవద్దు, అవి మనకు కూడా వద్దు. మరొక కుమార్తె ఉంది, ఆదికాండం 34 మొదటి వచనం. ఆదికాండం 34 మొదటి వచనం. ఆమె ఏం కోరుకుందో చూడండి. ఆదికాండం 34 మొదటి వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ దేశాన్ని చూస్తాకి, మనుషులను చూస్తా కోరుకుంటుంది. యవనస్తురాలు కాబట్టి కింద మనకంత చరిత్ర తెలుసు. చెరపబడుతూ వచ్చింది, తన కోరిక లోకం వైపు ఉంచింది. కాబట్టి ఎంతో భక్తిగా బ్రతకవలసిన ఈమె దేశపు కుమార్తెలను చూడ వెళ్ళాలని కోరింది. అయ్యో, ఇలాంటి పరిస్థితులు మనకొద్దు. కాబట్టి యవన బిడ్డలారా జాగ్రత్త పడండి. కాబట్టి యవనస్తులారా మీ కోరికలు, ఒకవేళ దేశాన్ని చూడాలి, దేశ పరిస్థితులు చూడాలి, అన్నీ చూడాలి అనుకుంటున్నావేమో, నష్టం ఉంది జాగ్రత్త. నీ జీవితానికి కష్టం కలుగుతుంది జాగ్రత్త. ఈ దీన దేశపు కుమార్తెలు చూడాలని ఒక కోరిక కోరింది, వెళ్ళింది, నష్టపోయింది. చరిత్ర మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి బహు జాగ్రత్తగా ఉండవలసిన వారు. కోరిక ఉత్తమమైనదిగా ఉండాలి, శ్రేష్టమైనదిగా ఉండాలి, దేవుని బిడ్డలు ఆశించేదిగా ఉండాలి, అది మనకు మేలుకరమైనదిగా ఉండాలి. కాబట్టి మరొకరు యేసు ప్రభుని వచ్చి అడిగారు. ఎంత మంచి కోరిక అడిగారో తెలుసా? ఇక్కడ రండి. వాళ్ళు ఎలాంటి కోరిక అడిగారంటే, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయమా, మార్కు సువార్త 10వ అధ్యాయం 35, 36 వచనాల్లో ఇలా ఉంది. 37 వచనాల వరకు కూడా. మార్కు సువార్త 10, 35, 36, 37. జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునేదల్లా మాకు నీవు మాకు దయచేయగోరుచున్నావని చెప్పగా, ఆయన నేనేం మీకు చేయగలని అడుగుతున్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే 37వ వచనం, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు. అబ్బా, ఇంకేం అక్కర్లేదు అనమాట, ఇంకెవడు కూర్చోకూడదు. ఇలా కోరిక ఏంటంటే ఇప్పుడు యేసు ప్రభుకి అటొకలు ఎటొకలు కూర్చుండిపోవాలంతే. ఇక మొత్తం వెళ్దాక దేవుని రాజ్యం అంతా ఇంకెళ్దా, ఏళ్ళ చేతుల్లో ఉన్నట్టే. కాబట్టి ఈ జబదయి కుమారులు వచ్చారు, వచ్చి అడుగుతున్నారు డైరెక్ట్గానే ప్రభుని అడుగు, నీ మహిమతో వచ్చినప్పుడు మా కోరిక ఏంటంటే, మా ఇద్దరు అన్నదమ్ములు, వాడు కుడివైపున ఉండాలో ఒకటి ఎడమ వైపున ఉండాలి, అంతే, ఇంకెవడు ఉండక లేదు. ఎంత మంచి కోరిక బైబిల్లో కోరుకున్నారు. ఎలా కోరుకున్నారు? పరిగెత్తుకొచ్చాడు. అక్కడే మార్కు 10, 17 పరిగెత్తుకొచ్చి నిత్య జీవమునకు వారసున వాళ్ళంటే నేను చేయాలి అడిగాడు. ఆడు పొందలే, వెళ్ళిపోయాడు వెనక్కి. ఏమైంది? మిగులు ఆస్తిపరుడు కనుక ముఖం చిన్నబుచ్చుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. అతనికి దక్కలే, కోరిక తీరలే. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అడుగుతూ వస్తున్నారు, ఏమని? కోరిక. అయితే మరి ఇంత కోరిక కోరిన వీళ్ళు ఏం చేయాలా? యేసు ప్రభుతో ఉండాలి కదా, ప్రభుతో సాగిపోవాలి కదా. అది లేదు వీరికి. యేసు ప్రభు సిలువేయబడేసరికి ఎక్కడున్నారండి వీళ్ళందరూ? రండి, వీళ్ళందరూ అంతటా ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ? లూకాసు వార్తలోనా? లూకాసు వార్త. కాబట్టి లూకాసు వార్తలో
అంటారు. అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయిరంటాడు. యోహాన్లోన ఇంత కోరినటువంటి కోరిన వాళ్ళు యేసు ప్రభు సిలువ వేయబడేటానికి ఒక్కరు లేరండి. వీళ్ళు అంతటా అందరూ వెళ్ళిపోయారండి. అందరూ వెళ్ళిపోయారు, ఆయన వదిలిపెట్టేశారు. కాబట్టి ఆయనను మరి అప్పగించేశారు, అంతటా వెళ్ళిపోయారు అందరు కూడా అనే మాట. అందరూ ఆయనను విడిచిపెట్టిరనే మాట ఉంటుంది. మార్కులోనో లోక ఆ ప్రాంతాల్లో మనం చూడొచ్చు. ఎవ్వరు కూడా ఆయన దగ్గర లేరు, ఆయనను విడిచి వెళ్ళి. మత్తయి సువార్తలో ఎక్కడండి? యోహాను 7 అంతటి ఎవరింటికి వారు వెళ్ళిరని ఉంటుంది. అది కాదు, యేసు ప్రభు సిలువేసే టయానికే రండి. మత్తయి సువార్త 26:56. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనం నెరవేరినట్లు ఇది అంతయు జరిగినని చెప్పి అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారు. మరి కుడివైపున ఎలా కూర్చుందామని, వాళ్ళు ఎడమవైపున ఎలా కూర్చుందామని అంటే సిలువ అక్కర్లే, శ్రమలు అక్కర్లే. యేసుప్రభు అక్కడే అడిగాడు మార్కు సువార్తలో ఆ 10వ అధ్యాయంలోనే, అయ్యా మీరు అడుగుతున్నది కష్టం, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా అంటే వాళ్ళు అన్నారు. ఏమన్నారు? త్రాగగలం. అయితే త్రాగొచ్చేమో, కానీ నేను నా వశంలో లేదు, కూర్చొని పెట్టుగా తండ్రి వశం. అంతమంది ఉంది. కాబట్టి అందుకనే యేసుప్రభు వారికి ఖండితంగా చెప్తూ వచ్చారు. అంటే త్రాగే గిన్నెలోనిది వారు త్రాగలంటే శ్రమలు వీరికొద్దు, కష్టం వీరికొద్దు, బాధపడొద్దు, సుఖంగా మాత్రం వెళ్ళిపోయి యేసుప్రభు సిలువ దగ్గర లేరు. కానీ ఆయన లేచిన తర్వాత పునరుద్ధరణ మహిమలో కూర్చుంటే వీళ్ళు వెళ్ళిపోయి కూర్చుంటారంట. మరి సిలువ వేయబడినప్పుడు ఒక్కరు లేరే, అంతటి మరి ఎవరున్నారంటే స్త్రీలు ఉన్నారని రాయబడింది బైబిల్లో. అక్కడక్కడ చివరి సువార్తల్లో మనం చూస్తే కొందరు స్త్రీలు ఆయనను దూరం నుండి చూచారని ఉంది, కొందరు స్త్రీలు అక్కడ ఉన్నారు అని రాయబడింది. ఏ పురుషుడు లేదు. అందుకే మగ్దలేని మరియా వచ్చి చూసి పరిగెత్తుకెళ్ళి చెప్పింది పేతురుకి, అయ్యా లేరు ప్రభు అక్కడని. వీళ్ళకేంటంటే కష్టం వద్దు, బాధ వద్దు, శ్రమ వద్దు, మోకాళ్ళ అనుభవం లేదు, ప్రభుతో ప్రార్థించే అనుభవం లేదు, ఒక్క గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా అంటే ఉండరు. కానీ ఏం కావాలి వీళ్ళకి? సింహాసనం కావాలి. కానీ ఏం కావాలి? యేసు ప్రభు ప్రక్కనే కూర్చుని ఉండాలి. ఇది ఒకవేళ ఎలాంటి ఆశో మనకే విడిచిపెట్టబడుతుంది. క్రైస్తవ జీవితంలో ఉన్నాం, ఆత్మీయ జీవితంలో ఉన్నాం. మన కోరిక ఉత్తమమైనదిగా, ప్రభువును దర్శించేదిగా, ప్రభుతో పాటు ఉండేదిగా ఉండాలంటే కొన్ని శ్రమల గుండా వెళ్ళవలసిందే. ఆయన శ్రమ పడుతున్నానయ్యా, మనిషి కుమారుడు అప్పగించబడతాడు, మెలకుగుండి ప్రార్థన చేయండి అంటే నిద్రపోయారు. 3 సార్లు వచ్చి చూసినా నిద్రే పోయారు. కాబట్టి అప్పగిస్తున్నాడంటే ఎవరి కాళ్ళే పారిపోయారు. పేతురు వెళ్ళిపోయి చలిగాసుకుంటూ దూరం నుంచి చూస్తున్నాడు, యేసుప్రభుకి ఏమి జరుగునో అని చూస్తున్నాడు. కాబట్టి అందరూ విడిచిపోయారు. స్త్రీలు మాత్రమే, కొందరు స్త్రీలు దూరం నుండి చూచారు. ఈనాడు మనము దూరం అయిపోయిన వారమైతే, లేకపోతే ప్రభుని విడిచిపెట్టిన వారమైతే ఆ మహిమలు ఎలా ఉండగలం? ఒకవేళ శ్రమల పాత్రనే గిన్నెను మనం తీసుకోపోతే ఎలాగో మహిమలు ఆయనతో పాటు మనం ఉంటాం. ఆ సింహాసనం మీద ఉండాలని ఆశపడుతున్నాం. రాత్రి ఆత్మీయంగా మన ప్రార్థన మార్చుకుందాం. ఈ ప్రార్థన కుడికలో అయ్యా దావీదు వలె, లేకపోతే సొలొమోను వలె, నేను కూడా ఆ సిరియా దేశపు చిన్నదాని వలె నేను కూడా ప్రార్థిస్తున్నానయ్యా, ఏలియా వలె ప్రార్థిస్తున్నానయ్యా, నన్ను అంగీకరించు. అలాంటి లేకపోతే సీమోను అడిగిన ఆ ఆత్మ ద్రవ్యముతో కొనుక్కుని వచ్చే ఆ పరిశుద్ధాత్మ నాకొద్దు, నీవు నాకు దయచేయి, నువ్వు నాకి అడుగుదాం. ఆయన సమస్తం ఇస్తాడు. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మనం అడుగుతామో తప్పకుండా భూమి మీద కూడా ఇస్తాడు. అందుకే అన్నాడు యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం, 3వ పత్రిక 2, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని మానక నీ నిమిత్తము ప్రార్థిస్తా. ఆ దీనావలే దేశం చూడడానికి మనం అడగొద్దు. కాబట్టి దేశాలు చూడడానికి, వాళ్ళని చూడడానికి, వీళ్ళని చూడడానికి, ఆ సంగతి చూడాలి, ఈ సంగతి చూడాలి వద్దు. కాబట్టి అంతేకాదు ఆ యొక్క మరి యోహాను తల అడిగింది హేరోదియా యొక్క కుమార్తె దైవజనుల విషయమై, దేవుని సంఘం విషయమై,
దేవుని శరీరం విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండవలసిన వారికి ఉన్నాం. ప్రార్థిద్దాం. ప్రభువా నన్ను భద్రపరచు. ఇశ్రాయేలు కోరిక ఎలా ఉందంటే, మాకు రాజును నియమించు, మాకు రాజు కావాలి. కాబట్టి దేవుని దేశంలో సమస్తం ఇస్తాడు. విరుద్ధముగా, ఆయన చిత్తానికి విరుద్ధముగా ఏది అడగొద్దు. ఈ జబదయ్య కుమార్ అడుగుతున్నారు ఏమని? అయ్యా, నీ పక్కన ఉండేటువంటి భాగ్యమే, కానీ వారికి దక్కలే. అడగనోడికి దక్కింది. ఎవరు? సిలువ మీద వేయబడిన కుడివైపునున్న దొంగ అన్నాడు, తండ్రి నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం, ఇప్పుడే రా, నాతో పరదేశంలో ఉంటామని తీసుకు. మరి ఇక్కడ ముందే అడిగారు కదా, వీళ్ళు భూమి మీద ఉండగానే అడిగారు కదా, వారికి తీరలే. యథార్థమైన, నీతియుక్తమైన, శ్రేష్టమైనదైతే మనకు, మన కుటుంబాలకు, అది వ్యక్తిగతంగా నీ బిడ్డల కొరక, కుటుంబం కొరక, నీ విద్య కొరక, ముందున్న భవిష్యత్తు కొరక, ఏమైనా కావచ్చేమో, ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉంది. ఒక్క మాట చెప్పాడు, 145వ కీర్తన 19, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొరాలకించి వారికి దయచేయను. అట్లు ఉత్తమమైన కోరిక అడుగుదాం, శ్రేష్టమైనది కోరుకుందాం, ప్రభు నుంచి పొంది అనుభవించుదాము గాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు. సాయంకాలం మాకు సరైన నెట్ లేకపోయినా కొంతసేపు నీ వాక్యాన్ని కలిగి ఉండే భాగ్యం ఇచ్చావు. అందుకే వందనములు. మా కోరిక యథార్థమైనదిగా ఉండాలని కోరబడుతూ వచ్చారు. అందుకే వందనాలు ప్రభా. బేతనియా నిడదవోలు, బేతనియా సంస్కృడు, అన్నపూర్ణగర్ స్మరణ, చాగులు బెత్లెహేం, రామన్నపాలెం ఎబ్రోన్, కృష్ణంపాలెం ఎబెనేజర్, చాజంపూడి సియోన్, ఎర్నగూడెం మొరియా, గాంధీనగర్ హెప్సిబా, చిన్నాయగూడెం బేతేలు, కోర్మామిడి గొలగత, ఈ మందిరాలన్నిటి కొరకు అక్కడున్న పరిశుద్ధులు, విశ్వాసులు, వారి కుటుంబాలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కష్టాలు, శ్రమలు, బాధలు, దుఃఖములు, నిందల అవమానములు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపనివ్వండి. జ్వరాలు, ఆయా బలహీనతలు ఉన్న వారి కొరకే ప్రార్థిస్తున్నాం. వాటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యం వీటన్నిటికంటే మేమేమి కోరుకోవాలో మాకు నేర్పారు. అందుకే వందనములు. దావీదు వలె, సొలొమోను వలె, సిరియా దేశముకు ఇశ్రాయేలు చిన్నదాని వలె, ఎలీషా వలె మేము కోరుకోవడానికి సిద్ధపరచు. భూ సంబంధమైన కోరికలు కోరిన వారు ఉన్నారు, వారు దాన్ని పొందలేకపోయారు, వారికి అది అనుగ్రహించబడలేదు. ఉత్తమమైనదిగా చివరిలో సిలువ మీద దొంగ అడిగాడు, శ్రేష్టమైనది ఇచ్చారు. భూమి మీద ఎన్నో ఉన్నాయి, మాకు లేకపోలేదు. సంగతులు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాధి బాధలు, దుఃఖములు, నిందలు, అవమానాలు, కరువులు, అప్పులు, ఇవన్నీ మాకున్నాయి. కానీ నీ రాజ్యము గురించి మేము నీతో పాటు ఉండాలని మా కోరిక. అయితే శ్రమల ద్వారా వెళ్ళడానికి మీరు ఇస్తున్న అనుమతి అంతటికై స్తోత్రములు. దీవించు. రాత్రి మందిర ఆవరణంలోకి వచ్చిన కొద్ది మందిని బట్టి వందనములు. అనేకులు పలు చోట్ల ఉన్నారు, ఎదురు చూస్తున్నారు, వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. నిడదవోలులో సోదరు టైటస్ కాళ్ళను ముట్టి స్వస్థపరచండి. వేణుగారు, లలిత గారు, అలాగే వారి కుమారుడు చరణ్, వారికి కావాల్సిన ఆరోగ్యాలు ఇవ్వండి. డాక్టర్ గారి యొక్క కాలును ముట్టి స్వస్థపరచండి. డాక్టర్ అమ్మ గారి యొక్క తల్లి రాజమండ్రిలో సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. వందనములు. ప్రభు రాజన్న గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాం. జ్యోతి కాలనీలో కంట ఆపరేషన్ చేయించుకున్న శ్రీరాములు ప్రభు సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనములు. అట్లాగే ప్రభు ప్రేమల తండ్రి, పలు చోట్ల ఎంతోమంది ఉన్నారు. కోయిలగూడెంలో రూతా ఆంటీ, జాకోబ్ అంకుల్ గారు ప్రార్థిస్తున్నాం. సాయం చేయము. అబ్రహాం అంకుల్ గారు ప్రార్థిస్తున్నాము. ప్రవస్తున్న బలహీనతపై రక్త ప్రోక్షణ ఇవ్వండి. సంఘము పరిశుద్ధులందరూ ప్రభు గొలుసు ప్రార్థనలో నిరుదినం చేసిన ప్రార్థనలు మీరు ఆలకించారు. సంపూర్ణ స్వస్థత మీద ఆస్తులకు దయచేయండి. ఆంటీ కూడా కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభు తోడేయండి. అట్లాగే పెద్ద వయసు వృద్ధాప్యంలో ఉన్న ప్రియులైన వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఎర్నగూడెంలో పౌలు గారికి ఆరోగ్యం ఇవ్వండి. ప్రభు ఎక్కుతున్న సెలైన్స్ మీరు ఆశీర్వదించి ఆరోగ్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నరేష్ కుమారుడు బర్త్డేలో ఈ దిన వారి తోడే ఉన్నారు. ప్రభు వందనాలు. నిన్నదినం ఈరోజు చేసిన గృహ దర్శనాలపై ముద్ర వేయమని కోరుచున్నాం. అలా గుంటూరులో ఉన్న బెంజమిన్ గారు సంపూర్ణ ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం. సాయం దయచేయండి. ప్రభు రాము గారు, రూతమ్మ సంశ్రుడం, వారికి బిడ్డ దీపిక కాకినాడ హాస్పిటల్లో ఉంది, జనరల్ హాస్పిటల్లో. సంపూర్ణ స్వస్థత దయచేయండి. లిల్లీకి క్షేమైన డెలివరీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే విజయ కుమార్తె కుమారుడు, తమ్ముడు కుమారుడు విన్ను కొరకే ప్రార్థిస్తున్నాం.
తిమ్మరాజుపాలెంలో మీరే ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాం. ప్రభా మీకే వందనములు, స్తోత్రాలు. అలాగే మా మధ్య గర్భవతులైన బిడ్డలు ఉన్నారు, వారి క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలు దయచేయండి, తోడేయండము. గృహ నిర్మాణాల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం, తోడే ఉండండి. ప్రభా ప్రేమల తండ్రి మీకే వందనములు, స్తోత్రాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం, కృపనివ్వండి. ప్రభా ప్రేమల తండ్రి తెలంగాణలో ఉన్న బిడ్డలందరి కొరకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దుబాయ్, అబుదాబి, షార్జా ఇతర దేశాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా అంకుల్ జక్కరే గారిని, రూపాంటిని క్షేమంగా అమెరికా నుండి ఇండియాకు తీసుకొచ్చారు. వారి ప్రయాణంలో తోడే ఉన్నందుకే వందనములు చెల్లిస్తున్నాం. సహాయం దయచేయం. ప్రభా ప్రేమల తండ్రి దైవజనుల ఆరోగ్యాల కొరకే ప్రార్థిస్తున్నాం. సంఘాల క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రక్క స్థల రుణము కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా కానూరు నడిపెల్లో ప్రభా మరి మందిరం ప్రారంభించాలని కోరుతుండగా పరిచర్య కొరకే, ఆరంభం కొరకే ప్రార్థిస్తున్నాం, తోడై ఉండండి. ప్రభా ఇలాగున విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, ఆన్లైన్ క్లాసెస్లో ఉన్నారు, వారి కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మరి బేతనీకి సంబంధించిన విశ్వాస కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎల్లగ్రహారంలో గోపి గారి ఆరోగ్యం కొరకును, ప్రభాకర్ ఆరోగ్యం కొరకును ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, తోడై ఉండుము. ప్రేమల తండ్రి ఇంకా ఎవరెవరు ఆయా స్థితిగతులు గుండా వెళ్తున్నారో, హాస్పిటల్స్లో ఉన్నారో వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయం. ప్రభా శరీర బాధలతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. క్రిస్టియన్పేటలో పుష్పాంటి ప్రభా మరి కొంత జ్వరంతో ఉన్నారు, నిన్న దినం ముట్టి స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనములు. ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసి ఆన్లైన్ మరి ప్రభా మాకు లేదు గనక కొంత రికార్డింగ్ మేము కలిగి ఉన్నాము. తర్వాత అనేకుల కొరకు ప్రార్థించేటువంటి భాగ్యం మాకు దయచేయమని కూడా వచ్చిన మమ్మల్ని చేతులకు అప్పగిస్తూ విపరీతంగా కురుస్తున్న వర్షాలను బట్టి కలుగుతున్న ప్రతి ఆటంకాల నుంచి దూరపరచండి. ఎవరు శ్రమలు, బాధలు, కష్ట నష్టాల్లో, వ్యాధులు ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కరువులు గుండా వెళ్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకున్నాం. గృహ నిర్మాణాలు ఉన్నారో, ఉద్యోగ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారో, నూతనంగా కాలేజీలు జాయిన్ అవ్వడానికి సీట్ల కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలను, మమ్మల్ని విడిచి దూరంగా కోచింగ్స్, ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలను తోడైండమని కోరుకుంటూ యేసు నామములో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దయతో ప్రకటన ఆలకించండి. ఈరోజు నెట్ లేని కారణంగా మరి రికార్డింగ్ మాత్రమే మీకు వాక్య రూపం అందిస్తున్నాం. ప్రార్థన కూడా అంత మరి కెపాసిటీ లేదు కనుక ప్రార్థన కూడా క్లుప్తంగానే చేసాం. అలాగని మిమ్మల్ని ఎవరిని మర్చిపోము. అందరి కొరకే మళ్ళీ ఇప్పుడు మేము ఇక్కడ ప్రార్థిస్తాం. కాబట్టి ఎవరైతే ప్రత్యక్ష ప్రసారం లేకపోతే రికార్డింగ్ వింటారో వారు దిగులు చెందొద్దు. మరొక తరుణంలో మీ అందరి కొరకే మేము ప్రార్థిస్తాం. వాక్యం ఇచ్చాము కాబట్టి వాక్యం విని మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించాలని మనం చేస్తున్నాం. యథావిధిగానే రేపు సండే స్కూల్ టీచర్స్ పరిచారకుల కూడిక ఉంటుంది. అలాగే ఆదివారం 9 గంటలకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా ఆదివారం పరిచర్య ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఏకీభవించాలని, ఆరోగ్యంతో ఉన్నవారు, రాగలిగిన వారు మందిరానికి రావచ్చు అని మరొకసారి మనం చేస్తున్నాం. మీకు ఏదైనా శరీర బలహీనతలు లేదా జ్వరము, దగ్గు, రొంప, తుమ్ములు ఇలాంటివి ఉంటే దయచేసి ఇతరుల క్షేమార్థమై మీరు ఇంటి వద్దే ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాము. అలాగే మరి బలహీనలైన బిడ్డల కొరకే మీరు చేస్తున్న ప్రార్థనలకై వందనములు. మరి నిన్న గొలుసు ప్రార్థనలు కూడా మనవులు ఇస్తూ వచ్చాము. వాటి కొరకై ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాము. మరి క్రిస్టియన్పేటలో పుష్పాంటి కొంత జ్వరంతున్నారు, వయస్సును బట్టి, వాతావరణాన్ని బట్టి వారి కొరకై ప్రార్థించమని కోరబడుతున్నారు. టైటస్ కాలు కొరకై, సంపూర్ణ స్వస్థత కొరకై ప్రార్థించమని కోరబడుతున్నారు. అలాగే డాక్టర్ గారి కొరకు, అలాగే వారి అత్తగారు అంటే పద్మ గారికి తల్లి ఆరోగ్యము, రక్షణ కొరకై ప్రార్థించమని కోరుతున్నారు. అట్లాగే జ్యోతి కాలనీలో మరి శ్రీరాములు గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, వారి కొరకు ప్రార్థించండి. అబ్రహాంకులు కూడా మరి వయస్సును బట్టి, ఉండే శరీర బలహీనతను బట్టి మరి కొంత అనారోగ్యపడుతున్నారు. తరచు వారి ఆరోగ్యం కొరకే ప్రార్థించమని మనం చేస్తున్నాం. ఎర్నగూడెంలో పౌల్ గారు, ఆయన కూడా తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారు. ఇంటి వద్దే సెలైన్స్ ఎక్కుతూ ఉన్నాయి. కాబట్టి వారి క్షేమం కొరకే, ఆరోగ్యం కొరకే ప్రార్థించమని మనం చేస్తూ ఉన్నారు. అలాగే సంశ్రుడం రాము గారు, రూతమ్మ వారి కుమార్తె దీపిక కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉంది మరి ప్రెగ్నెన్సీతో. కాబట్టి ఆ బిడ్డ క్షేమం కొరకే మిమ్మల్ని ప్రార్థించమని
కోరుతూ ఉన్నారు. అట్లాగే సమూయేలు అనేటువంటి వారి యొక్క కుమారుడు విన్ను, తను కూడా చిన్న బిడ్డ అనారోగ్యంతో ఉన్నాడు. వారి ఆరోగ్యం కొరకే ప్రార్థించమని కోరుతున్నారు. అట్లా మరి సంస్కృతిలో ప్రసాద్ గారు, ఆయన కూడా మరి మొన్న పాజిటివ్ వచ్చి ఉన్నారు. వారికి సంపూర్ణ స్వస్థత కొరకే ప్రార్థించమని కోరుతున్నారు. గుంటూరులో అన్న బెంజమిన్, ఆయన కూడా మరి డయాలసిస్ గుండా వెళ్ళవలసి ఉంది. వారు కూడా సిఎంసికి వెళ్ళొచ్చారు. మీ ప్రార్థనలు వారు కోరుతూ ఉన్నారు. ఇలాగున మరి ఎవరెవరు ఉన్నారో మేము కొంతమందిని మరిచినా మీ జ్ఞాపకం ఉన్న వారందరి కొరకు ప్రార్థించాలని మరొకసారి ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. అలాగే జరుగుతున్న పరిచర్యలు నిరాటంకంగా జరుగునట్లు మీ యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. కోయిలగూడెంలో ఆంటీ రూతమ్మ అలాగే జాకబ్ గారు ఇద్దరు కూడా అనారోగ్యాలతో ఉన్నారు. వారి క్షేమం కొరకే ప్రార్థించమని కోరబడుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వీరి కొరకు ఇంకా పంపించాం. పోయిన 2 రోజుల క్రితం గొలుసు ప్రార్థన మనవులు మీకు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. రాజమండ్రిలో మరి స్వర్ణకుమారి గారి యొక్క కుమార్తె హనీ కూడా మరి కొంత జ్వరంతో ఉంది, టైఫాయిడ్తో, తన కొరకే ప్రార్థించండి. అట్లాగే కొంతమంది పిల్లలు నిరంజన్ యొక్క కుమారుడు, అలాగే సరళ లిడియా యొక్క కుమారుడు బబ్బులు, వారు కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు. 7వ తేదీ నుండి 15 వరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని వారు కూడా కోరుతున్నారు. ఇలా ఆన్లైన్లో ఏమైతే మనవులు ఉన్నాయో వీటన్నిటి కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. పెద్ద వయసు వృద్ధాప్యం ఉన్న వారి కొరకు ప్రార్థించాలని కోరుతూ ఉన్నాము. పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, ఆయన క్షేమం, భద్రత, ఆరోగ్యము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం కుడి వచ్చిన మనకు, రాలేకపోయిన వారికి, అలాగే ఆన్లైన్లో ఏకీపించిన వారందరికీ, అనారోగ్యాలతో ఉన్న ప్రియులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. దేవుడు మీకు ఎల్లప్పుడు, దేవుడు మీకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఏదెనులో ఆదాముతో నుండెన్, ఏదెనులో ఆదాముతో నుండెన్, హానుకు తోడా నేగేను, హానుకు తోడా నేగేను. దీర్ఘదర్శకులతో నుండెన్, దీర్ఘదర్శకులతో నుండెన్. ధన్యులు దేవుని గలవారు, ధన్యులు దేవుని గలవారు, తోడుగనున్నాడు.